పిశాచం చేయలేని పని. శివపురం అనే గ్రామంలో శివుడనే వాడుండేవాడు. వాడి 16వ ఏట తండ్రి చనిపోయాడు. శివుడు తెలివైనవాడు, కాని వట్టి సోమరిపోతూ. ఒకనాడు వాడి తల్లి, నాయనా శివ, నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది, మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అన్నది. దీనికి శివుడు విసుగ్గా, ఎండ చేద్దామన్నా ఇచ్చేవాడెవడు? ఛీ, ఇది ఊరు కాదు వల్లకాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తనెక్కడికి వెళుతున్నది ఆలోచించకుండానే బాగా చీకటిపడే వేళకు దూరంగా ఉన్న అడవి చేరాడు. ఆసరికి వాడి కాళ్లు పీకటంతో వాడొక చింత చెట్టు కింద ఉస్సూరుమంటూ కూర్చున్నాడు. ఇప్పటి స్థితి తలుచుకుంటే ఏడుపు వచ్చింది. ఏపులో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అనుకున్నాడు వాడు. ఆ మరుక్షణంలో చెట్టు వెనుక నుంచి, ఈ దగ్గర్లో పులి లేదు, నేనున్నాను అన్న మాటలు శివుడికి వినిపించాయి. శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి, నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం.